ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కన్నీరు భద్రం శ్రీ ఎస్కే షరీఫ్ గారి కథానిక వింటారు. అమ్మా, నీకు ఏడుపు రావట్లేదా అంది 8 ఏళ్ల కూతురు ల్యాప్టాప్ మీద పనిచేస్తున్న తల్లిని. స్క్రీన్ మీద పూర్తి దృష్టి పెట్టి ఉన్న ఆమె తల తిప్పి కూతురు వైపు చూసి మూగదానిలా స్తబ్దుగా చూస్తూ ఉండిపోయింది. ముందు రోజే ఆమె తల్లి చనిపోయిన వార్త ఫోన్ ద్వారా తెలిసింది. ఆ విషయం తెలిసి 8 ఏళ్ల కూతురు ఏడ్చింది. తల్లి ఆ పాపను సముదాయించి నిద్రపుచ్చింది. ఉదయం లేచిన దగ్గర నుంచి కూతురు పాలు తాగలేదు, బ్రేక్ఫాస్ట్ తినలేదు. ఇల్లంతా తిరుగుతూనే ఉంది, ఒక చోట కూర్చోకుండా. అలా తిరుగుతూ తల్లి దగ్గరికి వచ్చి ల్యాప్టాప్లో పనిచేస్తున్న తల్లిని, నీకు ఏడుపు రావట్లేదా అని అడిగింది దీనంగా. తల్లి కూతుర్లు ఇద్దరూ ఒకే శిల నుంచి చెక్కబడ్డ శిల్పాలలా ఉన్నారు. చికాగో చలిని ఎదురించి పోరాడుతూ ఆ ఇంట్లో వేడి అందించడానికి ప్రయత్నిస్తున్న ఎయిర్ కండిషనర్ సున్నితమైన శబ్దం తప్పించి ఆ ఇంట్లో ఇంకే విధమైన శబ్దం లేదు. కానీ కూతురి ప్రశ్నతో తల్లి మనసులో ఎన్నో ఏళ్లుగా రాని రకరకాల ఆలోచనలు ఎగిసిపడుతూ అలజడి కలిగిస్తున్నాయి. ఈ ఆలోచనల అలజడి సాయంత్రానికి పెద్ద వరదల హృదయం అంతా పరుచుకొని సముద్రంలో అలలు పోటెత్తినట్టు ఆమె మెదడులో వెనక్కి ముందుకు వచ్చిపోతున్నాయి. తనను తాను లోపలికి చూసుకుంటే తనలో ఇటువంటి మనసుందని, ఆ మనసుకి ఎన్నో ఆలోచనలు ఉంటాయని, అవి తన గుండెను బాధ పెడతాయని ఎప్పుడూ ఊహించలేదు. తల్లి ఒడి నుంచి బడికి, బడి నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి అమెరికాకి వచ్చింది. అమెరికా ఉద్యోగంలో సుడిగుండానికి వ్యతిరేకంగా గాలిలో చక్రాకారంగా తిరిగే అత్యంత శక్తివంతమైన టోర్నడోలోలా వేగంగా పైపైకి మోసుకుపోయే గాలి తుఫాను కౌగిలిలో చిక్కుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది ఆమె. అందుకున్న అమెరికా కళ, పెద్ద ఇల్లు, కార్లు, తన స్థాయికి సరిపోయే భర్త, తన ఎదుగుదలకి అడ్డం కాని ఒకే ఒక కూతురు. ఇటువంటి ప్రవాస భూతల స్వర్గం లాంటి తన జీవితంలో తనను తాను మర్చిపోయి వేగంగా పరిగెత్తే జడపదార్థం ఆమె. పని పని ఆపలేని పని. ఆ పనిలో అదే గొప్ప జీవితం అని నమ్ముతున్న సమాజంలో బ్రతుకుతున్నది. నీళ్లల్లో నిండా మునిగిన వాళ్ళకి చలి తెలియదు అన్నట్లు ఆమెకి ఏ విధమైన భావాలు, అనుభూతులు లేవు. చాలా ప్లానింగ్ చేసుకుని సెలవు పెట్టి ఎక్కడెక్కడికో వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేశామని అందరికీ చెప్పడం, ఆ ఫోటోలు చూడడం, ఆ వీడియోలు చూడడం, మళ్ళీ పని 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 పని. ఇదే ఆమె జీవితం. అటువంటి జీవితంలో ఉన్నట్టుండి ఆమె తల్లి చనిపోయిందని వార్త వచ్చినప్పుడు ఆమెలో అయ్యో అన్న పదం, అమ్మా అన్న పదం కొద్దిసార్లే వచ్చాయి. ఆ తర్వాత తన బాధ్యతలు, తన ఆఫీసు డెడ్లైన్స్లలో గత 24 గంటల్లో తల్లి మరణం గురించి ఆమె మనస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ స్థితిని సహజంగా భావించి తన పని తాను చేసుకుని పోతుంది. సరిగ్గా అలాంటప్పుడే, అమ్మా నీకు ఏడుపు రావట్లేదా అని కూతురు అడిగిన ప్రశ్న పదే పదే చెవుల్లో గింగిరాలు కొడుతున్నది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర రాలేదు, ఏడుపు రాలేదు. ఉదయం లేచేసరికి నిద్ర రాలేదన్న బాధ కంటే ఏడుపు రాలేదన్న బాధ ఆమెను ఆవరించింది. నాకెందుకు ఏడుపు రావట్లేదు, నాకెందుకు కన్నీళ్ళు రావడం లేదు అన్న ప్రశ్నలు తన కూతురి ప్రశ్నకి సమాధానంగా వచ్చాయి ఆమెకి. రోజంతా ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోయింది. ఆఫీసు పనికి సెలవు పెట్టింది. కూతుర్ని స్కూల్కి డ్రాప్ చేస్తున్న భర్త, నువ్వు అప్సెట్ అయితే రెస్ట్ తీసుకో, సాయంత్రం వస్తా అని వెళ్ళిపోయాడు. సాయంత్రం భర్త వచ్చేటప్పటికి భార్య ఉదయం సోఫాలో ఎక్కడ కూర్చుందో అక్కడే అలాగే ముడుచుకొని ఏ భావం లేకుండా కూర్చొనే ఉంది. కదలిక లేని నూతిలో నీటిలా ఉంది. కానీ ఆమె అంతరంగం సునామీ వచ్చిన సముద్రంలాగా ఉంది. ఆలోచనలు ఎగిసిపడుతూ పదే పదే తీరంపై పడి కొట్టుకుంటున్న అలల్లా ఉన్నాయి. అలా వచ్చిపోతున్న ఆ అలలని శబ్దంగా అనువదించగలిగితే వచ్చే హోరు ఆ ఇంటిని పూర్తిగా నింపేస్తుంది. ఆమె బాధపడుతున్నదని భర్తకు తెలుస్తుంది. కాని తను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నందువలన తను కూడా మౌనంగానే ఉండిపోయాడు. అలా ఆ రోజంతా తన గురించి ఆలోచనలే. ఏదో తనకి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పాడే కానీ ఆఫీసులో ఉన్న కొలీగ్స్తో లంచ్ టైంలో కూడాను తన మనసు నిండా ఆమె ఆలోచనలే తప్పించి మరొకటి లేవు. అలా ఆలోచిస్తూ ఉన్న తనని తన ఆఫీస్ కొలీగ్ ఒకళ్ళు తన అంతర్మదనాన్ని గమనించి ఏమైందో కనుక్కొని తనకి జరిగిందంతా చెబితే తను ఎవరినైనా సైకియాట్రిస్ట్ని కలవడం మంచిదని సలహా ఇవ్వడంతో తను ఆమెకు తెలియకుండా తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ అలా తీసుకువెళ్ళటానికి తనకి మనసు అంగీకరించట్లేదు. అందుకే తనతో మాట్లాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తను ప్రతిసారి వింటూనే మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయేది.
అది గమనించిన తన భర్త ఆమెను ఆ సిటీలో ఉన్న బెస్ట్ సైకియాట్రిస్ట్ ఎవరో కనుక్కొని ఆమెను ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. సైకియాట్రిస్ట్ ఆమెని పరీక్షించాడు. తర్వాత వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. దుఃఖంతో మూగబోయిన, బయటకు రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్లుగా ఉబికి వస్తాయి. కంటి నిండా కన్నీళ్లు ఉన్న గతకాలపు జ్ఞాపకాల్ని ఆ కన్నీటి ప్రళయంలో కొట్టుకుపోయి హృదయాంతరాలను తాకగలిగేలాగా ఏడవగలిగితేనే తన మనసులో ఉన్న ఫీలింగ్ పోగలుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కన్నీరు హృదయపు నిశ్శబ్ద భాష. మాటలు చెప్పలేని భావాలను అది వ్యక్తపరుస్తుంది. అందరం ఏవేవో సంపాదించడానికి అమెరికా వచ్చి దానికోసం ఎన్నెన్నో కోల్పోతూ ఉంటాం. ఆ కోల్పోయిన వాటిలో మనకున్న సంబంధ బాంధవ్యాలు, ఆ బాంధవ్యాలతో పాటు పెనవేసుకుపోయిన ఎమోషన్స్ని కూడా కోల్పోతాము. ఆ ఎమోషన్స్ తోటి సంబంధం ఉన్న కన్నీరు రాను రాను ఇంకిపోతుంది. కన్నీరు ఇంకిపోయిన మనిషి అంతరంగం ఒక ఎడారిలా తయారవుతుంది. అది సహజం అనుకుంటాం కానీ మనమే సముద్రమంత విశాలం. లోతు ఉన్న మన అంతరంగాన్ని ఎడారిగా మార్చేసామని మనమే తెలుసుకోము. కన్నీరు మనసులోని భావోద్వేగాలను విడుదల చేయడంలో సహాయపడుతుంది. అది ఒత్తిడి తగ్గించి శరీరంకి, మనస్సుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. భావ ప్రకటనలో కన్నీరు ఇతరులతో సహానుభూతిని పంచుకోవడానికి మార్గం. రావలసినప్పుడు కన్నీరు రాలేదు అంటే ఆ మనిషి అసంపూర్ణమైన మనిషి. జీవం సముద్రం నుంచి ఆవిర్భవించింది, పరిణామం చెంది మనిషిగా మారింది. మనిషి ప్రతి కణంలో తన మూలాలు అయిన సముద్రం నీరు ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల అనుబంధం ఉన్న ఆ నీరు శరీరంలో ఎంతో ఎక్కువ శాతం ఉండడం వల్లనే జీవ ప్రక్రియలు సజావుగా సాగుతున్నాయి. మిగతా జంతువులకి మనిషికి ఉన్న అతి ముఖ్యమైన భేదం భావాలు, అనుభవాలు. అవి ఉన్న మనిషికి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా ఆ నీరు బయటకు వస్తుంది. కన్నీరు మనిషికి మానవత్వం ఉందని చూపించడానికి ఒక అతి ముఖ్యమైన గుర్తు. కానీ నేటి మనుషులు ఎన్నో రకాల ప్రలోభాలకు లోబడి అత్యుత్తమమైన ఆ శక్తిని కోల్పోతున్నారు. అందువల్లే కన్నీరు రాదు, ఆనంద బాష్పాలు రావు చాలామందికి. ఈమెకు కావాల్సింది ఆమె గుండె ఎడారికి కొంత తడిని కల్పించడం. ఆ తడి మెల్లగా ఆ ఎడారిని తడిపితే ఆమె కోలుకుంటుంది. కన్నీటిని సహజంగా రప్పించడానికి మందులు లేవు, కానీ అనుభవంతో ఇస్తున్న సలహా. తల్లితో ఆమె కలిసి ఉన్న ఊరికి తీసుకుని వెళ్ళరండి. ఆమె పుట్టిన పరిసరాలు, ప్రాంతాల్లో కొద్ది రోజులు గడిపి రండి. అంతకుమించి ఒక మాత్ర కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఇవ్వలేను అని చెప్పాడు. ఆమెని పిల్లని తీసుకుని భర్త ఇండియా వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ ఆమె నివసించిన ఊరి పరిసర ప్రాంతానికి వెళ్ళారు. ఆ ఊరు ఒక నదిని ఆనుకొని ఉన్న అతి చిన్న పల్లెటూరు. డాక్టర్ సలహా ప్రకారం అక్కడే ఉండడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నారు. రోజు ఆమెకి అక్కడ తన బాల్యం, తల్లితో గడిపిన రోజులు, పరిసర ప్రాంతాలలో ఆడుకున్న స్నేహితుల జ్ఞాపకాలు, ఆటలు మెల్లగా గుర్తుకు వస్తున్నాయి. అవి కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతున్నట్టు ఆమె అనుభూతి చెందింది. అలా వారం రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం భోరుమని ఏడుస్తున్న తల్లి, ఏడుపుకి మెలకువ వచ్చిన తండ్రి కూతుళ్ళు, తన ఏడుపును చూసిన కూతురు ఏమీ అర్థం కాక అలాగే చూస్తుంది. తన భర్త ఆమె ఏడుపును ఆపడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాడు, కానీ తన మనసులోని భావాలు వెలికి తీయడానికి ఇదే సరైన సమయం అని ఆలోచించి అలానే చూస్తూ నిలబడిపోయాడు. ఆ సమయంలోనే తన కూతురు తేరుకొని అమ్మ అంతలా ఏడుస్తుంటే తను కూడా ఏడుస్తూ అమ్మను ఓదార్చడానికి వెళుతున్న కూతుర్ని చెయ్యి పట్టి ఆపాడు భర్త. అలా కూతుర్ని ఆపిన తర్వాత కొంతసేపటికి తనకి తెలియకుండానే వారి కళ్ళ నుండి కూడా నీళ్లు రాకపోలేదు. అలా రాత్రంతా ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన తను అక్కడనే అలా మంచం పైన నిద్రలోకి జరుకుంది. అలాంటి పరిస్థితుల్లో తండ్రి కూతుల మానసిక స్థితి ఏమిటో వారికే తెలుసు. కానీ దానిని ఆపడానికి ఇద్దరిని మెదడు పురుగొల్పుతున్నా గాని మనసు మాత్రం వద్దు, తనని ఏడవనివ్వు. మనసులో ఎక్కడో మూలన ఉన్నటువంటి ప్రేమ అనే నీటి ఊటను అడుగంటి పోనీయకుండా ఏడుపు అనే పూడిక తీత వలన తనలో మళ్ళీ పాత జ్ఞాపకాలు, తనే మర్చిపోయిన తనను తిరిగి తేగలిగే శక్తి ఏడుపుకు మాత్రమే ఉంది అని మనసు చెప్తుంటే మెదడు మాత్రం వద్దు అంటుంది. ఈ జంజాటంలో మెదడు మనసుపై గెలవలేకపోయింది. కానీ తల్లి మళ్ళీ మామూలు మనిషి అయిందని సంతోషించారు. సముద్రం నుంచి వచ్చిన మన జీవం, ఈ కన్నీటి సముద్రం ఆమెను తిరిగి మనిషిని చేసింది. కన్నీరు మనిషిని మనిషిగా గుర్తించడానికి అతి ముఖ్యమైన చిహ్నం. మీరింతవరకు కన్నీరు భద్రం శ్రీ ఎస్కే షరీఫ్ గారి కథానిక విన్నారు.